ప్రైజ్ అలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. లూకా స్వార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని గమనించినట్లయితే, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. వాక్యాన్ని మనం చూసినట్లయితే, పరిశీలన చేసినట్లయితే, యేసుక్రీస్తు వారు ఒక తప్పిపోయిన మనుషుని కొరకు లేక ఒక తప్పిపోయిన కుమారుడి కొరకు లేక తప్పిపోయిన వారి కొరకు మాట్లాడుతూ వస్తూ ఉంటున్న మాట ఏంటంటే, 99 నీతిమంతుల కంటే ఒక పాపి మారు మనసు పొంది రక్షణను పొందడము ఎంతో సంతోషకరమైనటువంటి విషయము అని చెప్తా ఉంటున్నాడు. ఎందుకు ఒక మనిషి పాపము విషయమై జయించి పాపములో జీవించకుండానట్లు ఈ లోకానుసరమైనటువంటి జీవితం నాకు వ్యర్థము, ఇంకా లోకాశలతో నేను మునిగి తేలాలి అనుకోవడం లేదు అని అవన్నిటినీ జీవితం మీద అసహ్యము పెంచుకొని దేవునిలో గడపడము ఒక మనిషికి నిజంగా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ను దేవుడు అంటున్నాడు, ఇదిగో 99 నీతిమంతులు జీవించుట కంటే కూడా ఒక పాపి పరలోక రాజ్యములో, ఒక పాపి నరకములో చేరకుండా పరలోక రాజ్యములో చేరడము ఎంతో సంతోషకరమైనటువంటి విషయము అని, ఆ విషయము పరలోకములో అనేకమైనటువంటి దేవదూతలు ఒక పండగలాగా జరుపుకుంటారని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని మనము గమనించినట్లయితే, నిజంగా దేవుడు అంటున్నాడు, అనేకమైనటువంటి నీతిమంతులు ఉన్నప్పటికీ కూడా, అనేకమైనటువంటి నీతిమంతులు పరలోక రాజ్యానికి చేరో తెలియదు, కానీ ఒక పాపి తన జీవిత కాలమంతా ఈ పాపము చేస్తూ ఇంకా పాపాన్ని అసహించుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడంటండి. మనం చూస్తూ ఉంటాం, 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక తప్పిపోయిన గొర్రె కొరకే యేసుక్రీస్తు వారు వెళ్ళి వెతికి రక్షించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అదే తప్పిపోయిన కుమారుడు కూడా తన తండ్రి యొద్దకు సమస్తాన్ని వదిలిపెట్టుకొని తన జీవితం అంతా వ్యర్థముగా పోనించుకొని మళ్ళీ బుద్ధి తెచ్చుకొని తన తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ఆ తండ్రి ప్రేమతోటి స్వీకరించినట్టుగా, క్షమించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ లోకానుసరమైనటువంటి ఉపమాన రీతిగా చెప్పిన తల్లిదండ్రుల విషయమే ఆ విధముగా ఉంటే, మన పరమ తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా దేవుని సన్నిధిని పాపపు విషయమై విడిచిపెట్టినప్పుడు ఎంతగానో సంతోషిస్తాడంటండి. కానీ నేటి రోజుల్లో సమాజంలో మనం చూస్తున్నట్లయితే అనేకమైనటువంటి వారు కూడా పాపమును జయించలేని స్థితిలో పాపపు ఊబిలోనే పాతుకుపోతూ పాపపు సంఖ్యల చేత, పాపపు స్వభావము చేత ఇంకా పాపములోనే జీవిస్తున్న వారిని మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇంకా వారికి మారు మనసు అనేది లేదు. ఇంకా నిలువెచ్చని జీవితాలను జీవిస్తున్న వారు ఉంటున్నారు. అనేకమైనటువంటి బంధకముల చేత బంధించబడిన వారు ఉంటున్నారు. కాబట్టి వీరందరి విషయంలో కూడా దేవుడు సంతోషించను. కానీ ఒక పాపి మారు మనసు, ఒక పాపి పరిపూర్ణముగా మారు మనసు చెందగలడండి. నిజముగా అన్నీ అనుభవించిన వాడు యేసుక్రీస్తులోకి వెళ్ళినప్పుడు, ఆయన రుచిని చూసినప్పుడు మరలా ఆ యొక్క పాపము జోలికి వెళ్ళడానికి ఇష్టపడడు. కానీ నేటి సమాజంలో చూస్తుంటే అనేకమైనటువంటి వారు కూడా దేవుని బిడలుగా పిలువబడుతూ దేవుని సన్నిధిలో చెలామణవుతూ కూడా పాపములోనే బ్రతుకుతూ పాపములోనే జీవిస్తున్న వారిని మనం చూస్తూ ఉంటున్నాం. మారు మనసు లేని, రక్షణ అనుభవం లేని వారిని కూడా మనము గమనిస్తూ ఉంటున్నాం. వారి విషయం అందే మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు, ఇదిగో అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే ఒక పాపి విషయమై నేను సంతోషిస్తాను. మారు మనసు లేకుండా నువ్వు నీతిమంతుడిని, నేను అన్ని విషయాల్లో నేను సమాధానంగా జీవించేవాడిని అని నీ నోటి మాటతో చెప్పొచ్చేమో, కానీ నీ హృదయంలో మారు మనసు లేకుండా దేవుని ప్రేమను నువ్వు చూడలేవు, పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు. కాబట్టి మీరు మారు మనసు పొంది ఫలించుడి, లేకపోతే నేను ఆ చెట్టును నరికి వేస్తానని
దేవుడు వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి నేటి దినము వరకు అన్ని విషయంలో చెలమని అవుతూ వచ్చావేమో, ఇష్టానుసరముగా జీవిస్తూ వచ్చావేమో, పాపములోని బ్రతుకుతూ వచ్చావేమో, ఆ పాపపు జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో దేవుడు నేను ప్రేమిస్తూ ఉంటున్నాడు. కాబట్టి నిన్ను నీతిమంతులుగా తీర్చిదిద్ది నీ రక్షణలోకి చేర్చాలని ఆశపడుతూ ఉంటున్నాడు. అటు జీవితమును అటు మనస్సుని క్షణమందును పొందినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మీకు బోధించినట్లయితే. గనుడా నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు ప్రభా. మారు మనసు అక్కర్లేని 99 గొర్రెల కంటే ప్రభా అయా ఒక్క పాపి విషయమై మారు మనసు వస్తే నువ్వు సంతోషిస్తాను అంటున్నావు. ఓ పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు. నీ కృప ద్వారానే ప్రభా అటు జీవితంలో అనేకులు ప్రభా నడవగలిగిన కృపను ధన్యతను మీరే అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.